హాయ్ అండి, ఈరోజు చెరువు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత మనం ముందే కోసి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని ఇందులో వేసేసుకోవాలి. ఎర్రగడ్డ లేగిపోయాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేస్తున్నాం. కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, రెండు టేబుల్ స్పూన్ల మిరప్పొడి, ఇప్పుడు చెరువు చేపలు వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుకొని దాని తర్వాత మనము వంకాయలు కూడా ఇందులోనే వేసేస్తాం. ఇప్పుడు ఒక మామిడికాయ వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. తర్వాత చింతపండు పులుసు వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, ఆవాల పొడి 1 స్పూన్ వేసేసుకుందాం. కూర బాగా దగ్గరకు వచ్చేసింది. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కూర చాలా బాగా వచ్చింది. ఈ కూర అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.